నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. విజయవాడలోని ప్రఖ్యాత సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బుధవారం నాడు అంటే కొద్ది గంటల్లో స్వర్ణోత్సవం జరుపుకోనుంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. సిద్ధార్థ అకాడమీ అంటే తెలియని తెలుగువారు చాలా అరుదు. ఎందుకంటే 50 సంవత్సరాలకు పైగా ఈ అకాడమీ అందిస్తున్న విద్యాసేవలు ఎన్నో లక్షల మందిని ఇప్పటికీ ఆయా రంగాల్లో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు సమాజానికి పనికొచ్చే ప్రయోజకులుగా మార్చడంలోనూ వారిని అలా చెక్కటంలోనూ ఈ సిద్ధార్థ అకాడమీ పేరెన్నికంది. 1-2 కాదు, ఈ సిద్ధార్థ అకాడమీ ఆధ్వర్యంలో ఏకంగా 18 విద్యా సంస్థలు నడుస్తున్నాయి. విజయవాడ, ఉయ్యూరు, గన్నవరం ఈ ప్రాంతాల్లో ఒక నానుడు ఉంది. సిద్ధార్థ అకాడమీ నడిపే విద్యా సంస్థలో కనుక చేరితే ఈ పిల్లవాడినైనా సరే, ఈ పాపనైనా సరే ఎల్కేజీలో కన్నా చేరిస్తే వారు అటు కావాలంటే సాధారణ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, టీచర్ కావచ్చు, హోటలియర్ కావచ్చు, ఫార్మసిస్ట్ కావచ్చు. ఇట్లా 1-2 కాదు, ప్రతి రంగం కూడా ఏ రంగంలో అభినవేశం ఉంటే, ఏ రంగంలో వారికి ప్రవేశం ఉంటే, ఆసక్తి ఉంటే ఆ రంగంలో అభివృద్ధి చెందేలా అన్ని విద్యా సంస్థలను సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నడుపుతోంది. ఒక రకంగా చెప్పాలంటే విజయవాడకు విద్యల వాడిగా పేరు వచ్చిందన్న, విజయవాడలో చదివితే వారికి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఖచ్చితంగా లభిస్తుందన్న ఒక నమ్మకానికి, ఒక భరోసాకు ఊతమిచ్చింది ప్రధానంగా సిద్ధార్థ అకాడమీ అని చెప్పుకోవాలి. అంతకుముందు సిద్ధార్థ అకాడమీ రావడానికి ముందే విజయవాడలో కొన్ని ప్రఖ్యాత విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో నడిచే ఎస్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, తర్వాత మిషనరీస్ ఆధ్వర్యంలో నడిచే లైలా కాలేజ్, ఆంధ్ర లైలా కాలేజ్, మెరిస్టెల్లా కాలేజీ, తర్వాత కాకరపతి భావనారాయణ కాలేజ్, కేబిఎన్ కాలేజ్, మాంట్సోరీ ఇలాంటి విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయి. 70-75 మధ్య విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 250 మంది ప్రముఖులు ఒక ఆలోచన చేశారు. అదేమిటంటే అప్పటికే విజయవాడకు ఒక బ్యాడ్ ఇమేజ్ వచ్చేసింది తీవ్రంగా. ముఠా కక్షలు, రౌడీ రాజకీయాలు, సిద్ధాంత రాద్ధాంతాలు, రోజు ఎక్కడో ఒకచోట గొడవలు, వీటన్నిటితో విజయవాడ అట్టుడుతున్న సమయం అది. ఈ సమయంలో విజయవాడ యూత్ అంటే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన యువత సన్మార్గంలో నడవాలన్నా, వారు అల్లచిల్లరగా అట్లు ఇట్లు తిరిగి పాడైపోకుండా ఉండాలన్నా మంచి విద్యా సంస్థలు ఉండాలన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో చక్కటి క్రమశిక్షణ విలువతో కూడిన విద్యను వారికి అందించాలనే సమున్నత ఆశయంతో ఇందాక చెప్పిన 250 మంది పైగా ప్రముఖులు నడుము బిగించారు. అప్పుడు వారి కృషితో మొదలైన ఈ తొలి అడుగు సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్గా రూపుదిద్దుకుని క్రమంగా ఈ అకాడమీ 1-2 కాదు, ఏకంగా 18 విద్యా సంస్థలను కొన్ని దశాబ్దాలుగా 5 దశాబ్దాల పైగా దిగ్విజయంగా నడుపుతోంది. దీంతో పాటు లేదా దీనికన్నా తర్వాత వచ్చిన ఎన్నో సంస్థలు కాలగర్భంలో కనుమరుగైపోయాయి. అయినా సరే సిద్ధార్థ అకాడమీ ఇప్పటికీ మొదలైనప్పుడు ఎంత ఉత్సాహంతో, ఎంత తొలగిసలాడుతున్న చైతన్యంతో ఉందో ఇప్పటికీ అలాగే కొనసాగడం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ సిద్ధార్థ అకాడమీ నెలకొల్పిన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ. వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి పేర్కొనే ఈ కాలేజీతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ప్రస్థానం ప్రారంభమైంది. అంటే ఆలోచించు మనం ఈ అకాడమీ నిర్వాహకులు ఎంతటి ముందు చూపుతో ఉన్నారో, ఎంతటి దూరదృష్టితో ఆలోచించేవారో. ఎందుకంటే వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం ఏదో డబ్బుండి వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు అత్యున్నత విద్యావంతులు, వివిధ రంగాల్లో పేరెన్ని కన్నవారు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇట్లా 1-2 కాదు, ఎన్నో రంగాల ప్రముఖులను బట్టి వారు ప్రపంచంలో ఏమేమి జరుగుతుంది, రేపొద్దున ఏ కోర్సు డిమాండ్ ఉంటుంది అని ఇవన్నీ కూడా సాకల్యంగా పరిశీలించుకుంటూ చక్కగా సమన్వయపరుచుకుంటూ వారిలో వారు ఇంత కూడా ఐకమత్యం చెల్లకుండా, ఒక పైసా కూడా వృధా చేయకుండా ఉన్నారు. కాబట్టి 50 ఏళ్ల తర్వాత కూడా సిద్ధార్థ అకాడమీ ఇవాళ కూడా సగర్వంగా తలకెత్తుకుంటూ తల పైకెత్తు చూస్తోంది. తన దిశగా అందరూ అభిమానంగా, ఆప్యాయంగా, భక్తిగా చూసి ప్రశంసలు కురిపించేలా చేసుకుంటుంది. ఇట్లాంటి విద్యా సంస్థ ఈ అకాడమీ నడిపే విద్యా సంస్థ లాంటివి ఉండటం విజయవాడ చరిత్రనే, విజయవాడ నడవడికనే మార్చేసాయంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. సిద్ధార్థ అకాడమీ తనదైన బ్రాండ్తో తన విద్యార్థులను రూపొందించి అభివృద్ధిపరిచి చక్కగా సమాజానికి అందించింది. ఆ విధంగా ఇది దేశానికి, సమాజానికి అందించిన సేవలు అన్నీ ఇన్ని కావు, మాటలో చెప్పలేనిది. నీ అకాడమీకి
రాళ్ళెత్తిన వారిలో ఎందరో ఉన్నారు. ఇప్పటికీ కూడా వారు చాలా వారు కొంతమంది అయితే 80 ఏళ్ళు దాటిన వయసులో కూడా మొదట్లో అకాడమీ స్థాపించినప్పుడు నవయువకులుగా ఉన్నప్పుడు అయితే తిరిగారు, అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కూడా ఇన్నేళ్ల తర్వాత వయోభారం వార్ధక్యం వేధిస్తున్న ఇప్పటికీ అదే ఉత్సాహంతో ఈ సిద్ధార్థ అకాడమీ నిలబెట్టాలని తపంతో తాపత్రయంతో ఎప్పటికప్పుడు లేని ఓపికను కూడ తీసుకుంటూ అందరినీ కలుపుకుంటూ వీళ్ళు వెళ్తున్న వారి తీరు వల్లే ఇంకా ఇంకా వడివడిగా ముందుకు అడుగులు వేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అయిన వెలగపూడి రామకృష్ణ గత ఏడాది డీమ్డ్ టు బి యూనివర్సిటీగా మారింది. అంటే చూడండి, కాలానికి తగినట్టుగా తాను మలుచుకుంటూ తాను మెరుగులు పరుచుకుంటూ సిద్ధార్థ అకాడమీ అడుగులు వేయబట్టే ఇది ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. ప్రఖ్యాత దర్శకుడు రాంగోపాల్ కూడా సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో చదివిన వారే. సిద్ధార్థ చదివిన వారిలో ఒక విశేషం ఏమిటంటే వారు ఎక్కడికి వెళ్ళినా సరే తమ మూలాలను మర్చిపోరు. సగర్వంగా తాము సిద్ధార్థ పూర్వ విద్యార్థులమని చెప్పుకునేలా విద్యాసంస్థ వారిని తీర్చిదిద్దుతుంది సిద్ధార్థ అకాడమీ. ఒకటి చదువే కాకుండా విలువలు, సమాజంలో ప్రవర్తించాల్సిన తీరు, వారిపై ఉండాల్సిన సామాజిక బాధ్యత ఇవన్నీ కూడా అనుక్షణం గుర్తు చేస్తూ క్రమశిక్షణతో ఉండేలా చేయబట్టే ఇట్లా సిద్ధార్థ అకాడమీ విద్యార్థులు ఇప్పుడు ప్రపంచం నలుచెరుగుల తమ కీర్తి పతాకాన్ని ఎగరవేస్తూ సిద్ధార్థ అకాడమీ ఖ్యాతిని ఆకాశంలో నిలుపుతున్నారు. ఒకటి చదివే కాదు, క్రీడలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లేనిది లేదు. సిద్ధార్థ పూర్వ విద్యార్థులు ఎంతటి అభిమానంతో సిద్ధార్థ అకాడమీ అంటే ఎంత ఆసక్తితో ఉంటారో చెప్పేట ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనసంతా నువ్వే ఇలాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తీసిన విఎన్ ఆదిత్య తన సినిమా నిర్మాతగా మరి సినిమాలు తీస్తున్నప్పుడు తన బ్యానర్కి పెట్టుకున్న పేరు సిద్ధార్థ. ఇలాంటి మరి ఎంతోమంది ఉన్నారు. ఈ స్ఫూర్తితో ఈ సిద్ధార్థ అకాడమీకి ఏమి సంబంధం లేనప్పుడు కూడా ఈ పేరును ఎంతోమంది వాడుకుని ఎన్నో విద్యాసంస్థలు నెలకొల్పారు. అలా ఇట్లా సిద్ధార్థ అనే పేరుకు ఒక బ్రాండ్ను, ఒక ఇమేజ్ను, ఇవన్నిటికీ తరిగిపోయిన ఖ్యాతిని సమకూర్చిపెట్టింది ఈ సిద్ధార్థ అకాడమీ నడుపుతున్న నిర్వాహకులు, తర్వాత అధ్యాపకులు, అధ్యాపక సిబ్బంది, వారితో పాటు అక్కడ చదువుకున్న విద్యార్థులు కూడా నాతో సహా ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పి సమాజానికి, దేశానికి ఆయా రంగాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దినందుకు సిద్ధార్థ అకాడమీలోకి అభివృద్ధి తోడ్పడే అందరికీ పేరు పేరున నమస్కారం. జై సిద్ధార్థ, లాంగ్ లివ్ సిద్ధార్థ అకాడమీ. విద్యాదానంతో సరిపుచ్చుకోకుండా సాంస్కృతిక రంగంలోనూ విజయవాడ సాంస్కృతిక రాజధానిగా మలచడంలోనూ సిద్ధార్థ అకాడమీ ఎంతో కృషి చేసింది. తనకు అనుబంధంగా సిద్ధార్థ కళాపీఠం అనే ప్రత్యేక సాంస్కృతిక సంస్థను స్థాపించి దాని ద్వారా దేశంలో దేశ విదేశాల్లో పేరు పొందిన ఎంతోమంది కళాకారులను, నిరాదరణ గురవుతున్న కళారూపాలను వీరన్నీ విజయవాడ తీసుకొచ్చి సిద్ధార్థ అకాడమీ ప్రాంగణంలో ప్రదర్శింపజేసి ఉచితంగానే ఎవరైనా వాళ్ళు చూసి స్ఫూర్తి పొంది అట్లా వాళ్ళందరికీ ప్రోత్సాహం ఉండేలా, ఈ కళారూపాలని ప్రజలందరికీ పరిచయం ఉండేలా, తద్వారా మన సంస్కృతి సంప్రదాయాలు మరింతకాలం ఉజ్వలంగా కొనసాగేలా సిద్ధార్థ అకాడమీ తన సాయశక్తిలో కృషి చేస్తోంది. అంతేనా, సెమినార్లు, సభలు, కన్వెన్షన్స్, సింపోజియమ్స్, ఎగ్జిబిషన్స్ ఇలా ఒకటేని కాదు, విద్యార్థులు ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమాన్ని చేపట్టాలంటే సిద్ధార్థ అకాడమీ ఫస్ట్. విజయవాడలో కొన్ని విద్యాసంస్థలు ప్రజల వద్ద భూములు సేకరించి కూడా మార్నింగ్ వాక్కి, ఈవినింగ్ వాక్కి అనుమతించని విద్యాసంస్థలు ఉన్న విజయవాడ ప్రాంతంలో ఇప్పటికీ కరోనా అప్పుడు కూడా మార్నింగ్, ఈవినింగ్ విద్యార్థులకు ఏమాత్రం ఆటంకాలు కలగని రీతిలో తన విద్యాసంస్థలన్నింటిలో చక్కటి వాకింగ్ ట్రాక్స్ డెవలప్ చేసి ప్రజలందరూ నడవటానికి, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతోంది సిద్ధార్థ అకాడమీ. ముఖ్యమంత్రిగా ఉన్న అన్నగారు నందమూరి తారక రామారావు సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఉన్న కళాశాలకు పర్వతరేణి బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి నామకరణం చేశారు. ఇలాంటి ఎంతోమంది ప్రముఖుల మాటలు, వారి నుంచి స్ఫూర్తి పొందే అవకాశాన్ని కల్పించిన సిద్ధార్థ అకాడమీకి ఎన్నిసార్లు ఎంతగా కృతజ్ఞతలు చెప్పుకున్నా అది తీరదు. ఇలాంటి విద్యాసంస్థలు చదివినందుకు సగర్వంగా ఫీల్ అవుతూ ఈ విద్యాసంస్థల్లో ఇట్లాగే విజయవాడలో చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న అందరికీ ఇలాగే విశేషమైన విద్యాసేవలు అందిస్తూ ఎప్పటికీ ఇలా నిలిచి ఉండాలని, ఈ స్ఫూర్తి ఇలా నిరంతరం కొనసాగుతూ విజయవాడను ఇట్లాగే విద్యలవాడిగా, సాంస్కృతిక రాజధానిగా మార్చే యత్నం అప్రతితంగా కొనసాగాలని ఆశిస్తూ నమస్తే.